కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము, నీ మేలులన్నీయు లెక్కింపతరమా. దేవా 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 యెహోవా, దేవా 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 యెహోవా, నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరము. పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. యేసు ప్రభు నామమున మీ అందరికి శుభములు కలుగును గాక. ఈరోజు జూలై మాసం 1వ తారీఖు. గడిచిన నెలంతా దేవుడు చేసిన ప్రతి మేలులను బట్టి ఈ దినము ఆయనకు వందనములను అర్పించుకుందాము. అదే విధముగా ఈరోజు మొదటి పట్టణము ఆమోస్ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం నుండి 10వ వచనం వరకు మరియు 13వ వచనం నుండి 16వ వచనం వరకు తీసుకొనబడినది. ఈ యొక్క ఆమోస్ గ్రంథము ఈ యొక్క మొదటి పట్టణం యొక్క ముఖ్య సారాంశం ఏమిటంటే, ఇజ్రాయేలు ప్రజలు పాపములో పడిపోయి ఉన్నారు, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకముగా వారు ప్రవర్తిస్తున్నారు, సైతానుకు లోబడి జీవిస్తున్నారు, సైతాను చెప్పినట్లుగా తోకాడిస్తున్నారు. దాన్ని దేవుడు భరించలేకపోతున్నాడు అనమాట. అయ్యో, ఇంత ముద్దుగా ఈ ప్రజలను బానిసత్వం నుండి వాగ్దత్త భూమికి నడిపించుకొని వచ్చానే, ఇంతగా ప్రేమించానే, ఇన్ని రాజ్యములు ఎంతో మంది దండెత్తి వచ్చినా వీరిని నేను కాపాడానే, కానీ వీరు నా మాటలు వినకుండా సైతానుకు లోబడి జీవిస్తున్నారని దేవుడు ఆవేదన చెంది వారికి ఒక హెచ్చరికగా ఈ యొక్క పట్టణం అన్నమాట. మామూలుగా బైబిల్ గ్రంథాన్ని మనం చదివినప్పుడు ఎప్పుడైనా ఇది ఎప్పుడో పూర్వంలో అయినప్పటికీ ప్రస్తుతం మనం మన జీవితములకు అన్వయించుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలంటే మన క్రైస్తవ జీవితం, మన జీవితం. ఇప్పుడు ప్రభు మనందరికీ ఈ యొక్క మొదటి పట్టణం ద్వారా హెచ్చరిస్తున్నాడు. అసలు నీ జీవితం ఎక్కడ ఉంది? నువ్వు నాకు దూరముగా ఉన్నావా, లేదా సైతానుకు విధేయత చూపిస్తున్నావా, సైతాను చెప్పినట్లు ఆడిస్తున్నావా, లేదా నా ఆజ్ఞలను పాటిస్తున్నావా? నా ఆజ్ఞలను పాటించేవారు, మనము సువిశేషాల్లో చదువుతాం, యేసు ప్రభు అంటాడు కదా, ఎవరైతే నా ఆజ్ఞలను పాటిస్తారో వారే నా వారు, వారినే నేను దేవునికి వారి కోసమే నేను విజ్ఞాపన చేస్తాను, వారే నన్ను ప్రేమించిన వారు అని ప్రభు అంటాడు. మనం దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడే మనం దేవుని బిడ్డలుగా మారుతామన్నమాట. సైతానుకు లోబడినప్పుడు దేవుని నుంచి దూరంగా వెళ్ళిపోతాం. అంటే మన పైన అధికారాన్ని మనమే స్వయంగా సైతానికి ఇవ్వడం జరుగుతుంది. సైతానికి ఇవ్వనప్పుడు ఏమవుతుందంటే, క్షణికమైన ఆనందము, క్షణికమైన సుఖము కోసము మన దేవదేవుని వదిలేస్తామన్నమాట. క్షణికంగా ఆనందం ఉంటుంది. ఎప్పుడైతే ఆ ఆనందం ముగియగానే కష్టాలు, నష్టాలు, బాధలు, చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేకపోవడం, చిన్న ఇబ్బంది వచ్చినా విలువెల్లాడిపోవడం, దేవునికి దూరంగా వెళ్ళిపోవడం, ప్రార్థన చేయాలంటే మనస్సు రాకపోవడం, ఇలాంటివి జరుగుతాయి. అదే ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని పాటించి దేవుని ఆజ్ఞలను తనివి తీరా స్మరణ చేసుకొని ఆయన వాక్యాన్ని దినదినము నెమర వేసుకొని ఉదయాన్నే ప్రార్థన చేసినప్పుడు ఏమవుతుందంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క తోడు నీతో ఉంటుంది. ఏ కష్టం వచ్చినా ఇది నేను దేవుని సహాయంతో అధిగమిస్తాను, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. లూకాసు విశేషం 1:37 గుర్తుకొస్తుంది అనమాట. అసాధ్యమైనది ఏదీ లేదు. అప్పుడు దేవుని ఆజ్ఞలను పాటించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తుంది. ఈ శక్తి ఇదొక పవర్ లేదా ఏదో ఒక శక్తి కాదు. 3 వ్యక్తుల్లో ఒక వ్యక్తి పవిత్రాత్మ. ఈ వ్యక్తి మనతో నడుస్తాడు, మనలో ఉంటాడు, మార్గదర్శి ఉంటాడు, ఆదరణకర్తగా ఉంటాడు, మన తరపున ప్రార్థన చేస్తాడు. ఈ వ్యక్తి మనతో నిరంతరం ఉంటాడు. అయితే ఈ వ్యక్తి చాలా సున్నితమైన వ్యక్తి. నువ్వు చేసే చిన్న తప్పు కూడా ఇతన్ని బాధిస్తుంది అనమాట. కాబట్టి ఈ వ్యక్తి యొక్క అండను పోగొట్టుకోకుండా ఆ వ్యక్తిని నేను నిరంతరం వాక్యముతో బలపరుస్తూ ఆ వ్యక్తి మనలో పెరిగే విధంగా మనం నిరంతరం ప్రయత్నం చేయాలి. పరిశుద్ధాత్మదేవు శక్తి ఉన్నప్పుడు అన్నీ సాధ్యమే. లూకాసు విశేషం 1:37లో ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. మరియమ్మ గారు కన్యగా ఉన్నప్పుడే గర్భం ధరించి ఉన్నారు. దేనివల్ల? పరిశుద్ధాత్మ శక్తి ద్వారా. పరిశుద్ధాత్మ శక్తి లేనిదే ఎటువంటి కార్యము ఎటువంటి సాధించలేదు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తి నీలో ఉంటే నీకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నామాన్ని స్మరించుకుంటాం, ఎంత కష్టమైన దాన్ని ప్రభువుకు సమర్పిస్తాం. ప్రభు
నీ చిత్తమైతే ఈ యొక్క కార్యాన్ని సంపూర్తిగా చేయమని ప్రార్థన చేస్తూ నీకు భయం కలగదు, ఆందోళన ఉండదు, ఎవరు నేను ఎదిరించే వారు ఉండరు దేవుని యొక్క ఆత్మ నీలో పనిచేసినప్పుడు. అందుకే దేవుని ఆత్మ పనిచేయాలంటే దేవుని ఆజ్ఞలను పాటించాలి, పవిత్ర గ్రంథము చెప్పినట్లు జీవించాలి, వాక్యాలను నెమరు వేసుకుంటూ ఉండాలి, వాగ్దానములను మనస్సులో పదిలపరుచుకుంటాలి. మరియమ్మ గారి వలె దినదినము వాక్య పఠన, జపమాల ప్రార్థన, దివ్యబలి పూజలు చూడాలి, ఆత్మలో బలపడడం. అదేవిధంగా మన ప్రార్థనలో అడగాలి, ప్రభువా నేను ఈ విషయంలో బలహీనంగా ఉన్నాను, నన్ను బలపరచుము, నాలోని బలహీనతలన్నీ తీసివేయుము, నేను ప్రార్థన చేయాలి అనుకుంటున్నాను కానీ చేయలేకపోతున్నాను, నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, కానీ నీ శక్తిని ప్రసాదించు ప్రభువా, నన్ను త్వరగా నీ బలహీనతల నుండి, బంధకముల నుండి, పాపముల నుండి, సైతాను నుండి విముక్తిని చేయి తండ్రి. మీ యొక్క శక్తి అనుగ్రహం మా కుటుంబంలో, మా ఇంటిలో నెలకొల్పమని ప్రార్థన చేద్దాం. దేవుని యొక్క శక్తి అనుగ్రహము ఎల్లప్పుడూ మీతో, మీ కుటుంబ సభ్యులతో ఉండాలని మనసారా కోరుకుంటూ పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.